హాయ్ అండి, అందరికీ నమస్కారం. శనిదేవుడు కోపిస్తే రాజులు కింద పడతారు, శనిదేవుడు ప్రసన్నమైతే సామాన్యులు రాజులవుతారు అంటారు కదా. మీ జీవితంలో అనవసరమైన ఇబ్బందులు వస్తున్నాయా? పనులు ఆలస్యం అవుతున్నాయా? ఎంత కష్టపడిన శ్రమపడినా కూడా ఫలితాలు కనబడట్లేదా? అయితే ఇది శనిదోష లక్షణం కావచ్చు. పురాణాలలో శనిదోష నివారణకు ఒక శక్తివంతమైన మంత్రం ఉందండి. ఆ మంత్రం జపం ద్వారా శనిదేవుడు అనుగ్రహం పొందవచ్చు. ఇదేనండి ఆ మంత్రం. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. మీకు వీలైతే ప్రతి శనివారం శనిదేవుని ముందు ఒక దీపం వెలిగించండి. ఈ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు ఉదయం లేదా సాయంత్రం కూర్చొని శ్రద్ధగా జపించండి. ఇలా చేయడం వల్ల మనశ్శాంతి, ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం, పనులలో స్థిరత్వం, శత్రుబాధలు తగలకపోవడం, శనిగ్రహం కృప లభించడం జరుగుతుందండి. శని దోషాన్ని శాంతిపరిచే మార్గం ఇది. భక్తితో ఒక వారం రోజులు జపించి చూడండి, మీ జీవితం మారిపోతుంది.